హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు బయటికి వెళ్తాం కదా, తొందరగా చేసేస్తున్నాము. ఇది చూడండి, ఈరోజు ఇది బీరకాయ, బీన్స్, ఉల్లిపాయ. ఇదేమో ఇడ్లీ పిండి, ఇడ్లీ పైన పొనగంటి. ఈ పక్కనేమో ఇదిగో చట్నీకి కొబ్బరి పల్లి చట్నీ. పల్లీలు వేయించున్నాను. పల్లీలు వేయించున్నాయి. ఒకసారి కట్టేసాను. నూనె కాగింది. బీన్స్, బీరకాయ, ఇది అలాగే బీన్స్ కూడా వేస్తే పాలు కూరలో బాగుంటాయి, చాలా బాగుంటుంది. పప్పుగా కాస్తున్నాయి కదా, అందులో పెట్టేయచ్చు. అవును, కొబ్బరి అవి కూడా ఇలా కొబ్బరి కోరుకుని ఉంచుకుంటే గమ్మని ఇలా బయటకి ఎప్పుడైనా వెళ్ళాలంటే బాగుంటుంది కదా. కూరలో చల్లుకుంటే కూడా బాగుంటుంది. ఇంకేంటి, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? కూర వండేసి వంట చేసి వెళ్తే తనకి కొంచెం బాగుంటుంది కదా, పైన ఇంకా చేసుకోవచ్చు. పసుపు ఇంట్లో ఆడిచ్చిందే, ఇది పసుపు. కొమ్ములు తెచ్చుకుని అక్కడి నుంచి తూర్పు ఎవరో అనకాపల్లి, విశాఖపట్నం నుంచి పక్కన నర్సీపట్నం ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ మాకు ఉన్నారు. ఈశ్వర్ ఉంది కదా, అక్కడి నుంచి కొమ్ములు తెప్పించుకుని పట్టించుకున్నాం. పిల్లలు మొహానికి అది రాసుకుంటే మంచిదని. కొన్న పసుపులు రంగులు వేస్తున్నారు, అది కూడా భయం వేస్తుంది కదా, అందుకని ఇలా ఇంట్లోనే పట్టుకుంటున్నాం అన్నమాట. తెచ్చుకుని కొమ్ములు తెచ్చుకొని హెల్తీగా. పసుపు పిల్లలకి పాలలో కూడా జరుగుంటే పాలలో కూడా ఇస్తున్నాం కదా. ఇంకా ఏంటి, కొంచెం లైట్గా కారం వేస్తే బాగుంటుంది. ఎంత పాలకూరలో కూడా లైట్గా వేసుకుంటే, పచ్చిమిరకాయలు బాగానే వేసినట్టున్నా. పాలకూరనా కొద్దిగా ఉల్లిపాయ మగ్గాక అవి కూడా వేసి మూత పెట్టేయచ్చు. ఇడ్లీ పిండి నేను రుబ్బాను, ఇచ్చాము. ఇలా పైకి పొంగింది. పనగంట ఇడ్లీ దాని మీద పెట్టేసి పైన పొడి జల్లు వేసుకోవటమే. ఇది పనగంట. ఇంకా మగ్గాక వేసేస్తుంది. బీరకాయ ముక్కలు బాగున్నాయి. మన దొడ్లో బీరకాయలు కదా, చాలా బాగున్నాయి. ఇలా అని ఒకసారి తిప్పేసి కలర్ఫుల్గా వచ్చింది. ఇంతే, ఈ మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాను. నీరు అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు పాలు పోసేయడం. ఇది కూడా ఇవి వేగిపోతున్నాయి. వేగాక కొబ్బరి చట్నీ, కొబ్బరి పల్లీల చట్నీ. సరేనా ఫ్రెండ్స్, బాయ్.